అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 231. టెన్షన్. ఇక స్టోరీలోకి వెళ్తే, రజనీష్ చెప్పిన మాటలు అర్థం కానట్లుగా చూసిన కమల్కి కాసేపటి తర్వాత ఏదో స్ట్రైక్ అయినట్లు అనిపించింది. దాంతో తను ఆశ్చర్యంగా రజనీష్ వైపు చూసి, అంటే ఈరోజు పార్టీలో ఏదైనా జరగబోతోందా సార్ అని అడిగాడు. ఆ మాటకు రజనీష్ ఏం మాట్లాడలేదు, కానీ అతని వైపు ఒక్క లుక్ ఇచ్చాడు. ఆ చూపులోనే రజనీష్ ఉద్దేశం కమల్కి పూర్తిగా అర్థమైంది. అయినా దానిని తన బాస్ నోటి వెంట వినాలని అనుకున్న కమల్ అటు ఇటు చూసి మెల్లగా ముందుకు వంగి, బాస్, ఈరోజు రాత్రి ఏం జరగబోతుందో నాకు త్వరగా చెప్పండి. ఈ ఎక్సైట్మెంట్ నేను తట్టుకోలేకపోతున్నాను అని ఆనందంగా అన్నాడు. ఆ మాటకు రజనీష్ చిన్నగా నవ్వి తన సస్పెన్స్ను కొనసాగిస్తూ, నీకు తెలియకుండా ఎలా? అసలైన ఐటెం తీసుకురావాల్సింది నువ్వే కదా అని అన్నాడు. ఆ మాటతో రజనీష్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో కమల్కి అర్థమైంది. దాంతో అతనికి ఏం జరగబోతోందో అర్థమైనట్లు అనిపించింది. వెంటనే ఆ రాత్రి స్నేహ పరిస్థితి ఊహించుకుంటూ నవ్వుకున్నాడు కమల్. కానీ అంతలోనే అతనికి ఏదో గుర్తొచ్చినట్లయింది. దాంతో మరుక్షణంలో అతని పెదాలపై చిరునవ్వు మాయమైంది. దాని స్థానంలో ముఖంలో భయం కనిపించింది. వెంటనే అతని రజనీష్ వైపు చూసి, బాస్, మీరిప్పుడు ఆ స్నేహకి బాస్ ప్లేస్లో ఉన్నారు, కానీ ఆమె ఇప్పుడు అక్షయ్ గారి వైఫ్. దీనివల్ల మనం ఇబ్బందుల్లో పడం కదా అని అనుమానంగా అన్నాడు. ఆ మాటలు విన్న రజనీష్ అతని వైపు కోపంగా చూసి, నువ్వు నన్ను భయపెట్టడానికి ట్రై చేస్తున్నావా? వాడు అక్షయ్ అయితే నాకేంటి? నేను కావాలనుకున్న అమ్మాయి ఎవరైనా సరే నా పక్కన పడుకొనే తీరాలి. దానికోసం నేను ఏ పనైనా చేస్తాను అని ఆవేశంగా చెప్పాడు. కానీ కమల్ మాటలు విన్న అతనిలో ఎక్కడో తెలియకుండా భయం మొదలైంది. అక్షయ్కి తాను చేయాలనుకున్న పని గురించి తెలిస్తే అదే అతనికి ఈ భూమి మీద చివరి రోజు అని అనిపించింది. దాంతో అతను దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ కమల్ వైపు చూసి, చూడు, ఈ విషయం గురించి నీకు నాకు తప్ప మరెవరికీ తెలియదు. ఒకవేళ ఇది బయటకు వెళ్ళిందంటే నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. ఈ విషయం నీకు బాగా తెలుసు కదా అని అన్నాడు. ఆ వార్నింగ్కి కమల్ తడబడుతూ, నాకు అర్థమైంది బాస్, మీరు నన్ను పూర్తిగా నమ్మచ్చు అని అన్నాడు. రజనీష్ ఆ మాట విని సంతృప్తిగా తలుపుతూ, సరే, ఇక నువ్వు బయలుదేరు అని చెప్పాడు. దాంతో కమల్ ఇంకేం మాట్లాడే ధైర్యం చేయకుండా, ఓకే బాస్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు తన క్యాబిన్లో ఒంటరిగా ఉన్న రజనీష్ ఒక్కసారిగా పెద్దగా నవ్వాడు. ఆ రోజు జరగబోతున్న సంఘటనను తలుచుకుంటే అతనికి సంతోషంగా అనిపించింది. నిజానికి స్నేహ కనిపించకుండా పోయినప్పటి నుండి ఆమె కోసం రజనీష్ చాలా వెతికాడు. చివరికి తన అన్నపల్లిలో తనకు వదిన స్థానంలో ఆమెను చూశాడు. అతను కళ్ళు మూసి తెరిచేంతలో ఆమె అక్షయ్కు భార్యగా మారిపోయింది. రజనీష్కి తన అన్న అక్షయ్ అంటే అసహ్యం. అలాంటిది తాను కావాలనుకున్న స్నేహ అక్షయ్కి భార్యగా కనిపించడంతో పాటు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం కూడా అదే కళతో చూశాడు. వెంటనే రజనీష్ హృదయం అసూయతో భగ్గుమంది. దాంతో అతను కోపంగా, ఈ అక్షయ్ తనకు కావలసిన ప్రతి విషయాన్ని ఎలాగైనా సాధిస్తాడు. అది డబ్బైనా, అధికారమైనా, చివరకు తనకు కావాల్సిన అమ్మాయి అయినా సరే. కానీ నేను మాత్రం ఈ చిన్న నక్షత్ర ఎంటర్టైన్మెంట్ను నా కంట్రోల్లో ఉంచడానికి పోరాటం చేయవలసి వస్తుంది. ఇది ఇలాగే ఉంటే నేను ఎప్పటికీ అక్షయ్ కాళ్ళ కిందే పడి ఉండాలి. అలా జరగకుండా ఉండాలంటే అక్షయ్ను నిర్దాక్షిణంగా నా కాళ్ళ కింద తొక్కి పెట్టాలి అని డిసైడ్ చేసుకున్నాడు. ఆ నిర్ణయంలో తన మొదటి స్టెప్గా అక్షయ్కి లభించిన ఆ అందమైన జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్నాడు. దానికోసం తన ప్రయత్నాలు ప్రారంభించిన అతను అక్షయ్ను తలుచుకొని, స్నేహతో కలిసి చాలా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నట్లున్నావు కదా, కానీ ఆ ఆనందం నీకు ఎక్కువ రోజులు ఉండనివ్వను అని తనలో తానే కొనుక్కుంటూ తన చేతిలో ఉన్న ఇన్విటేషన్ కార్డును కోపంతో నలిపేశాడు. మరోవైపు క్యాబిన్లో ఉన్న స్నేహ తన వర్క్ పూర్తి చేసుకొని బయలుదేరాలని అనుకుంది. కానీ అంతలోనే రజనీష్ పార్టీకి రమ్మని పిలిచిన విషయం గుర్తొచ్చి దాంతో ఆమె ఆగిపోయింది. కానీ ఆ విషయం గురించి అక్షయ్తో మాట్లాడాలని డిసైడ్ చేసుకొని వెంటనే అక్షయ్కి కాల్ చేసింది. అటువైపు నుంచి కాల్ లిఫ్ట్ చేసిన అక్షయ్, ఏంటి స్నేహ,
ఆఫీస్లో వర్క్ అయిపోయిందా? పికప్ చేసుకోవడానికి రానా అని మృదువుగా అడిగాడు. ఆ మాట వినగానే స్నేహకు ఒక్క క్షణం గుండె దడదడలాడింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ చివరికి ఎలాగైనా సరే విషయం చెప్పక తప్పదని నిర్ణయించుకొని నెమ్మదిగా, అక్షయ్, ముందు నేను చెప్పేది ఒకసారి పూర్తిగా విను. ఈరోజు కంపెనీలో వెల్కమింగ్ రిసెప్షన్ పార్టీ అరేంజ్ చేశారు. కాబట్టి నేను తప్పకుండా వెళుతిరాలి. నేను కాసేపు ఆ పార్టీలో ఉండి వెంటనే తిరిగి వస్తాను, సరేనా అని జాగ్రత్తగా అడిగింది. ఆ మాటలు వినగానే ఫోన్కి అవతల వైపున ఉన్న అక్షయ్ చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. ఫోన్లో ఉన్న నిశ్శబ్దాన్ని చూసి స్నేహకు అయోమయంగా అనిపించింది. దాంతో ఆమె చిన్నగా గొంతు సవరించుకొని నెమ్మదిగా, నేను వెళ్ళొచ్చా అక్షయ్ అని అడిగింది. అప్పుడు అక్షయ్ నెమ్మదిగా, స్నేహ, నీ ప్రశ్నకు నేను వద్దు అనే ఆన్సర్ చెప్తాను. కానీ నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు కాబట్టి నేను అడ్డు చెప్పను. కానీ నువ్వు వచ్చే వరకు నేను నీకోసం టెన్షన్గా వెయిట్ చేస్తూ ఉంటానని గుర్తుపెట్టుకో అని కూల్గా చెప్పాడు. అక్షత నన్ను వెళ్ళడానికి ఒప్పుకుంటున్నట్లు అనిపించడంతో స్నేహ, జాగ్రత్తగా ఉంటాను అక్షయ్, నేను అస్సలు డ్రింక్ చేయను, నీకు ప్రామిస్ చేస్తున్నాను, సరేనా అని చెప్పింది. నువ్వేం చేయాలో నీకు గుర్తుంటే చాలు అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేశాడు అక్షయ్. స్నేహ ఏదో మాట్లాడబోతుండగా ఫోన్ కట్ అయిన శబ్దం రావడంతో ఆమె ఫోన్ వైపు అయోమయంగా చూసింది. అక్షయ్కి కోపం వచ్చిందని అర్థం చేసుకున్న ఆమె నిట్టూరుస్తూ ఇంటికి తిరిగి వెళ్ళాక అతన్ని బ్రతిమాలుకొని కూల్ చేయాలని అనుకుంది. అయితే పార్టీకి వెళ్ళడానికి డ్రెస్ మార్చుకోవడానికి స్నేహ మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి ఫ్రీగా ఉండడం కోసం లాంగ్ స్కర్ట్ వేసుకొని వచ్చింది. దానివల్ల అది పార్టీ వేర్కి సూట్గా ఉంటుంది. కాబట్టి ఆమె అక్కడి నుండే డైరెక్ట్గా పార్టీ జరిగే హోటల్ దగ్గరకు బయలుదేరింది. క్యాబ్ కోసం ఆఫీస్ బయట వెయిట్ చేస్తోంది స్నేహ. ఇంతలో ఆమె ముందు వచ్చి ఆగింది ఒక కాస్ట్లీ కార్. అందులోని రజనీష్ కార్ విండో ఓపెన్ చేసి, స్నేహ, క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నావా? నేను కూడా పార్టీకే వెళ్తున్నాను, కార్ ఎక్కు అని లిఫ్ట్ ఆఫర్ చేశాడు. రజనీష్ తన బాస్, అంతేకాకుండా ఇప్పుడు రిలేటివ్ కూడా అవుతాడు. ఇటువంటి సమయంలో అతను ఆఫర్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని, లేదు బాస్, నాకు క్యాబ్ వస్తుంది, మీరు వెళ్ళండి, పర్వాలేదు, థ్యాంక్ యూ అని మర్యాదగా చెప్పింది. స్నేహ కార్ ఎక్కడానికి ఒప్పుకోదని అతను ముందే ఎక్స్పెక్ట్ చేశాడు. దాంతో అతను కార్ దిగి స్వయంగా వచ్చి బ్యాక్ డోర్ తనే ఓపెన్ చేసి, అరే స్నేహ, ఇంకా ఫార్మాలిటీ పాటిస్తే ఎలా? మనం ఇప్పుడు రిలేటివ్స్ కూడా, కాబట్టి నా లిఫ్ట్ తీసుకోవడంలో తప్పులేదు, ప్లీజ్ కమ్ అని ఆమెను లోపల కూర్చోమన్నాడు. దాంతో స్నేహకు కార్ ఎక్కక తప్పని పరిస్థితి వచ్చింది. కానీ ఆమె మనసులో ఒక్క క్షణం ఆలోచించి, ఇంత మర్యాదగా పిలుస్తున్నప్పుడు వెళ్ళకపోతే బాగుండదు, నాతో ఏమైనా బ్యాడ్గా బిహేవ్ చేస్తే వెంటనే నేనేంటో చూపిస్తాను అనుకొని ఇబ్బందిగానే అతని కార్ ఎక్కింది. రజనీష్ సైలెంట్గా కార్ డ్రైవ్ చేస్తూ ఆమెను నేరుగా వెన్యూకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి లిఫ్ట్లో పార్టీ జరిగే ఫ్లోర్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే నక్షత్ర ఎంటర్టైన్మెంట్ స్టాఫ్ అంతా అక్కడే బొకేలతో స్నేహ కోసం ఎదురు చూస్తూ లిఫ్ట్ డోర్ ఓపెన్ కాగానే, వెల్కమ్ స్నేహ అంటూ గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. స్నేహ చాలా సర్ప్రైజింగ్గా హ్యాపీగా ఫీల్ అయింది. అందులో కొందరు స్టాఫ్ స్నేహ దగ్గరకు వచ్చి బొకే ఇస్తూ, వెల్కమ్ బ్యాక్ స్నేహ, మీరు మళ్ళీ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని విష్ చేశారు. వాళ్ళందరూ అంత ఆప్యాయంగా విష్ చేసేసరికి స్నేహ కూడా, థ్యాంక్ యూ, మీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్ అని పొలైట్గా ఆన్సర్ చేసింది. రండి పార్టీ స్టార్ట్ చేద్దాం అంటూ రజనీష్ అందరినీ తీసుకెళ్ళి పార్టీకి హోస్ట్గా కూడా వ్యవహరిస్తూ ఆ హడావిడిలో ఉన్నాడు. తన ఓల్డ్ కొలీగ్స్ అందరినీ మళ్ళీ కలుసుకున్నందుకు స్నేహ చాలా ఆనందంగా వాళ్ళతో నవ్వుతూ చాట్ చేస్తోంది. ఇంతలో అక్కడికి హాస్ని, కరణ్ వచ్చారు. కరణ్, స్నేహ మేడం, సారీ ఫర్ ద లేట్, షూటింగ్లో కొంచెం లేట్ అయింది అని చెప్పాడు. ఇట్స్ ఓకే అనడంతో అతను కూడా పార్టీలో జాయిన్ అయ్యి వేరే ఎవరితోనో మాట్లాడుతూ దూరంగా వెళ్ళాడు. అప్పుడు స్నేహ తన ఎదురుగా ఉన్న హాస్నిని తెరిపారా చూసింది. ఆమె లాంగ్ హెయిర్ లీవ్ చేసుకొని పార్టీ వేర్లో ట్రెండీగా రెడీ అయి వచ్చింది. దాంతో స్నేహ నవ్వుతూ, హాస్ని, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నక్షత్ర ఎంటర్టైన్మెంట్లో ఉన్న హీరోయిన్లకి నువ్వు ఏమాత్రం తీసిపోవు, నువ్వు కూడా నా ఆర్టిస్ట్గా జాయిన్ అయితే
కరణ్కి పోటీగా సెలబ్రేట్ అయ్యేలా చేస్తాను అని ఆట పట్టించింది. ఆ మాటలకు హాస్ని సిగ్గుపడుతూ, ఏంటి మేడం, మీరు ఆట పట్టించడానికి మళ్ళీ నేనే దొరికానా అని అంది. లేదు హాస్ని, ఈరోజు నువ్వు హీరోయిన్ లాగే ఉన్నావు, అందుకే చెప్తున్నాను అని అంది స్నేహ. లేదు మేడం, నేను నా హీరోకి అసిస్టెంట్గా ఉంటే చాలు, ఏ హీరోయిన్ అవ్వాల్సిన అవసరం లేదు అని దూరంగా నుంచొని తన కొలీగ్స్తో మాట్లాడుతూ ఉన్న కరణ్ని చూస్తూ చెప్పింది హాస్ని. అది గమనించిన స్నేహ విషయం అర్థం చేసుకున్నట్లుగా నవ్వుతూ, హో, చాలా స్టోరీ జరుగుతుందన్నమాట అని అంది. ఆ మాటకు హాస్ని సిగ్గుపడుతూ ఎక్కడికి వెళ్ళాలో తెలియక వాష్రూంలోకి పరిగెత్తింది. స్నేహ ఆమెను చూసి నవ్వుకుంటూ, ఇద్దరూ పర్ఫెక్ట్ పేర్ అని మనసులోనే అనుకుంది. ఈలోగా ఆమె దగ్గరకు వచ్చి నుంచున్నాడు కమల్. అతన్ని చూడగానే ఒక్క నిమిషం షాక్ అయ్యి వెంటనే తేరుకొని, హో, మేనేజర్ కమల్, వాట్ ఇస్ సర్ప్రైజ్, మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అడిగింది స్నేహ. స్నేహ ప్రశ్నలో కనిపించిన వెటకారానికి కమల్కి లోపల కోపం వచ్చినా ఆమె ఇప్పుడు అక్షయ్ వైఫ్ అని గుర్తుకు వచ్చి ఆమెతో గొడవ పెట్టుకుంటే తన జాబ్కి ప్రమాదమని అనుకొని వెంటనే పెదాలపై నవ్వుతో, ఏంటి మేనేజర్ స్నేహ అలా అడుగుతారు, ఈరోజు ఎంత ముఖ్యమైన రోజు, మీరు ఆఫీస్కి తిరిగి వచ్చారు, అలాంటి టైంలో పార్టీ సెలబ్రేట్ చేస్తున్నప్పుడు నేను రాకపోతే ఎలా, మిమ్మల్ని విష్ చేయాలి కదా, అందుకే వచ్చాను అని చెప్తూనే అటుగా వచ్చిన వెయిటర్ దగ్గర నుండి వైన్ గ్లాస్ తీసుకొని దానిని స్నేహకు ఇస్తూ, ప్లీజ్ హ్యావ్ ఎ డ్రింక్ అని ఆఫర్ చేశాడు. అతని ప్రవర్తనకు స్నేహ విచిత్రంగా చూసి, వీడేంటి ఇంత ఓవరాక్షన్గా చేస్తున్నాడు, ఇదంతా అక్షత జరిగిన నా మ్యారేజ్ ఎఫెక్ట్ అయి ఉంటుంది అని అనుకొని, సారీ, నేను ఈరోజు డ్రింక్ తీసుకోను అని చెప్పి అక్కడి నుండి దూరంగా వెళ్ళింది. ఆమె తనను తీసి పారేసినట్లు ప్రవర్తించడంతో కమల్ చెయ్యి వైన్ గ్లాస్పై కోపంతో బిగుసుకుంది. దాంతో అతను ఆమె వెళ్ళిన వైపే చూస్తూ, ఈ పొగరు ఇంకా ఎంతసేపు ఉంటుందో నేను కూడా చూస్తాను అని అనుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఇంతలో అతనికి కరణ్ కనిపించడంతో, హే కరణ్ అంటూ పలకరించాడు. అతన్ని చూసిన కరణ్ మాట్లాడడానికి ఇష్టం లేనట్లుగా ముఖం పెట్టాడు. అయినా మర్యాద కోసం పొడిగా హలో అని అన్నాడు. సరిగ్గా అదే సమయంలో కమల్ అంత సడన్గా కరణ్తో మాట్లాడడం చూసిన హరీష్ అనుమానంతో హడావిడిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అయినా హరీష్ని పట్టించుకొని కమల్ నవ్వుతూ, హలో కరణ్, హౌ ఆర్ యూ, ఇప్పుడు నువ్వు చాలా పెద్ద హీరో అయిపోయావు, నేను నీకు స్టార్టింగ్లోనే మంచి గైడెన్స్ ఇవ్వాల్సింది, నీలో ఇంత టాలెంట్ ఉంటుందని నేను అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, కావాలంటే ఇప్పుడు నువ్వు నా అండర్లోకి రావచ్చు, అంతేకాకుండా నేను ఇప్పుడు ఒక సినిమా కూడా తీస్తూ ఉన్నాను, అందులో హీరోగా కూడా నీకు ఛాన్స్ ఇస్తాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న హరీష్ వెంటనే అడ్డుకుంటూ, కమల్, ఆ మూవీలో హీరో నేనే అని చెప్పావు కదా, ఇప్పుడు అని అతను మాట్లాడుతూ ఉండగానే కమల్ కోపంగా, స్టాప్ ఇట్ హరీష్, నేను నా స్టోరీలో హీరోను ఎప్పుడైనా మార్చుకోవచ్చు అంటూ అతన్ని గట్టిగా అడ్డుకున్నాడు. దాంతో హరీష్ నోరు మూత పడిపోయింది. వెంటనే అతని మనసులోనే, ఇన్ని రోజులు వీని నమ్ముకొని అడ్డమైన పనులు చేశాను, వీడేమో ఇప్పటిదాకా నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానని చెప్పి ఇప్పుడు కరణ్ను హీరోగా చేయమని అడుగుతున్నాడు. సినిమాలో ఆఫర్ కోసమే కదా వీడు ఎంత అవమానించినా ఇన్ని రోజులు భరించింది, కానీ చివరకు వీడు ఇలా ప్లేట్ ఫిరాయిస్తున్నాడు, ఇప్పుడేం చేయాలి అని అనుకుంటూ అక్కడే మౌనంగా నిలబడ్డాడు. కమల్ ప్రశ్నకు కరణ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోవడంతో, నువ్వేం మాట్లాడవేంటి కరణ్ అని మళ్ళీ రెట్టించి అడిగాడు కమల్. ప్రస్తుతం నాకు కాల్ షీట్స్ ఏం ఖాళీగా లేవు, ఒకవేళ ఉన్నా నేను మీ దగ్గర వర్క్ చేయలేను, సారీ అని మర్యాదగా అతని ఆఫర్ని రిజెక్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కరణ్ అలా ఫేస్ మీదే తన ఆఫర్ రిజెక్ట్ చేస్తాడని ఊహించని కమల్ షాక్తో అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు. అది విన్న హరీష్, అమ్మయ్య, ఇప్పుడు ఈ కమల్కి నేనే దిక్కు, ఈ కరణ్ బాగా బుద్ధి చెప్పాడు అని మనసులో ఆనందపడ్డాడు. ఇంతలో కమల్ తేరుకొని పక్కనే ఉన్న హరీష్ వైపు చూసి, ఇడియట్, ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలియదా అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతని మాటలకు హరీష్ ఆశ్చర్యపోతూ, వీడు రోజుకో మాట మాట్లాడుతున్నాడు, చూస్తూ ఉంటే ఇన్ని రోజుల నా కష్టం వేస్ట్ అయ్యేలా ఉంది, వీడి దగ్గర ఆర్టిస్ట్గా చేయడం వల్ల
నాకు కొంచెం కూడా ఉపయోగం ఉండదా, యూజ్లెస్ ఫెలో అని మనసులోనే తిట్టుకున్నాడు. అందరూ పార్టీలో డ్రింక్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అందరూ హడావిడిగా ఉండడం చూసి రజనీష్ మెల్లగా వాష్రూమ్ వైపు వెళ్ళాడు. అక్కడ ఆల్రెడీ కమల్ అతని కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అక్కడ ఎవరూ లేరని గమనించిన రజనీష్, నేను చెప్పింది తీసుకొచ్చావా అని అడిగాడు. స్నేహను లొంగదీయడం కోసం రజనీష్ చేసిన ప్లాన్ ఏంటి? పార్టీలో ఉన్న స్నేహ ట్రాప్లో చిక్కుకుంటుందా? ఆమె ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతోంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.